కాళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. టీటీడీ ప్రతిష్టను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారన్నారు. ఎంతో సున్నితమైన అంశాన్ని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారన్నారు. నిత్యం అబద్ధాలు పలికే చంద్రబాబు సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. విశిష్టమైన టీటీడీ సంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా మాట్లాడారని, టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. తిరుమల లడ్డూ వివాదం విషయంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలన్నారు. వాస్తవాలను నిగ్గు తేల్చాలని లేఖలో పేర్కొన్నారు వైఎస్ జగన్. ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. టీటీడీ ప్రతిష్టను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారన్నారు. ఎంతో సున్నితమైన అంశాన్ని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఈ ఏదైతే ఉందో లడ్డూ విషయం పైన నిగ్గు తేల్చాలని ఆయన కోరారు. డీటెయిల్స్ అండి. కార్తీక్, 2 రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విధంగానే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి తప్పుడు ప్రచారం వల్ల కోట్లాది మంది తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నటువంటి తరుణంలో దీంట్లో దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. తక్షణమే మీరు ఈ అంశం పైన జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాకే కాదు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా చేయనటువంటి విధంగా, ఎవరు చెప్పనటువంటి రీతిలో అత్యంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పారు. అది కూడా 100 ఏళ్ళుగా విశిష్టత కలిగినటువంటి, ప్రతిష్ట కలిగినటువంటి, సమగ్రత కలిగినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఆ దేవస్థానంలో తయారు చేసేటువంటి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం కోసం ఒక తప్పుడు ఆరోపణని, తన 100 రోజుల వైఫల్యాన్ని, పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, దాన్ని డైవర్ట్ చేసేందుకు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను తన రాజకీయం కోసం దెబ్బతీసేలాగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన తీవ్రమైనటువంటి మందలించేటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఇది ఈరోజు దేశం మొత్తం కూడా మీ ఇంటర్వ్యూన్ కోసం మీరు జోక్యం చేసుకోవాలని ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా ఈ అంశం పైన మీరు జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. అదేవిధంగా ఈ లేఖలో అనేక అంశాలను కూడా చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఎందుకంటే జూలై 12న తిరుమలకు సంబంధించినటువంటి నెయ్యి తయారీ కోసం, ఏదైతే లడ్డు తయారీ కోసం వినియోగించేటువంటి నెయ్యి ట్యాంకరు రావడం, దానికి సంబంధించి శాంపుల్ పంపడం, దాన్ని వినియోగించుకున్న రిజెక్ట్ చేసినటువంటిది. సో దాంట్లో అడల్టరేషన్ జరిగింది అన్నటువంటి ఒక ప్రచారం ఏం జరిగిందో 2 నెలల తర్వాత తన 100 రోజుల తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమావేశంలో, ఏదైతే ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో 2 నెలల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేసి నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్, జంతువుల కొవ్వు వాడుతున్నారంటూ అత్యంత దారుణమైనటువంటి ఆరోపణ చేశారు. తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా వెంకటేశ్వర ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి నాణ్యతను, ముఖ్యంగా లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించినటువంటి నాణ్యతను పరిరక్షించేందుకు అత్యద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ ఉంది. అనేక దశాబ్దాలుగా ఇది కొనసాగుతుంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే విధానం కొనసాగింది, తర్వాత కూడా అదే విధానం కొనసాగింది. సో ఆ నెయ్యి తనిఖీకి సంబంధించినట్టు ఉన్నటువంటి ప్రక్రియ ఎప్పటి నుండో ఉన్న ప్రక్రియలే ఉన్నాయి. అయినప్పటికీ కూడా చంద్రబాబు ఇప్పుడు తన హయాంలో ఏదైతే జూలై 12వ తేదీన వచ్చినటువంటి ట్యాంకర్లో ఆ ట్యాంకర్కి సంబంధించినటువంటి నెయ్యిని తనిఖీ చేసేందుకు అడల్టరేషన్ టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ పైన ఏ విధంగా అబద్ధాలు చెప్పారో వాస్తవ నివేదికను కూడా మీ ముందుంచుతున్నాను. ఈ లేఖతో పాటు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ను కూడా నేను జతపరుస్తున్నాను. అదేవిధంగా అనేక దశాబ్దాల నుండి, ఎందుకంటే ఖచ్చితంగా ఆ తిరుమలకు ఆ ప్రసాదాల తయారీ కోసం వచ్చేటువంటి నెయ్యి ట్యాంకర్ని ఒక స్పష్టమైనటువంటి సమగ్రమైనటువంటి తనిఖీ విధానం ఉంది. ఆ తనిఖీ ద్వారానే చెక్ చేసి పంపిస్తారు.
ఎక్కడైనా గతంలో కూడా 2014-19 మధ్యలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏవైతే పలుమార్లు ఏదైతే నాణ్యత లేనటువంటి ఆ నెయ్యి ట్యాంకర్ను రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత 19 నుండి 24 మధ్యలో రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మొన్న జూలై 12న ఏదైతే తనిఖీ చేసినటువంటి ట్యాంకర్ను కూడా రిజెక్ట్ చేశారు. సో వాస్తవంగా ఒక సమగ్రమైనటువంటి సమర్థవంతమైనటువంటి తనిఖీ వ్యవస్థ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఆ ప్రాసెస్ని కూడా దెబ్బతీసేలాగా ముఖ్యంగా లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వినియోగిస్తున్నారంటూ స్వయంగా చంద్రబాబు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక తప్పుడు ప్రచారం చేశారు కనుక ప్రధానమంత్రి మోడీ ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖను రాశారు. దేశం మొత్తం కూడా ఇప్పుడు ముఖ్యంగా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంతటి దారుణమైనటువంటి అబద్ధాన్ని, కోట్లాది మందిని కలిచివేసేటువంటి అబద్ధాన్ని, వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆ దేవస్థానానికి ముఖ్యంగా టీటీడీ దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలాగా స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. కాబట్టి మళ్ళీ ఎందుకంటే చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం కూడా అబద్ధాలతోనే కూడి ఉన్నది. ఆయన ఎటువంటి అబద్ధాలు ఆడడానికైనా వెనకాడరు. కాబట్టి ఇక మీదట ఇటువంటి అంశాలపైన ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టతను దెబ్బతీసేలాగా చంద్రబాబు మళ్ళీ వ్యవహరించకుండా తీవ్రమైనటువంటి మందలింపు చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖను ప్రధానమంత్రికి నరేంద్ర మోడీకి రాశారు. కార్తీక్. థ్యాంక్ యూ సతీష్.